Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఇప్పుడే కదా ఇటు వెంబడించుకుంటూ వచ్చావు. నీకు వేరే పని పాట ఏం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రేవా, ముందు నువ్వు ఆ పక్కకి వెళ్ళు. అక్కడికి వెళ్ళాక అందరినీ పట్టుకో. ఏంటయ్యా ఇది? ముందేమో గొయ్యి, వెనకేదో నొయ్యి అన్నట్టుగా ఉంది నా జీవితం. మనం త్వరగా చెట్టెక్కాలి. అదిగోండి, ఆ చెట్టెక్కు దొంగండి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, తప్పుకో. వెళ్ళు. లడ్డు సింగ్ గారు, రేవా కాళ్ళని తీసి మీరిద్దరు కలిసి వెళ్ళండి. రేవా, నేను బానే ఉన్నాను. ఇక్కడ వేటగాళ్ళు చాలా మంది జంతువుల్ని పట్టుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ఎలుక బంటి కూడా ఉంది. ఒకవేళ అందుకనే ఆ పెద్దది కోపంగా ఉందేమో శివ. ఇది దాని పిల్ల కోసం బాధపడుతున్నట్టుంది. యు ఆర్ రైట్. నువ్వు లడ్డు సింగ్ గారికి చెప్పు, నేను కాసేపట్లో వస్తానని. భలే పలికి మాలిన వెధవలారా, ఈ చిన్న పని కూడా చేయలేకపోయారా? ఇంత చిన్న వెలుగుబండిని తీసుకొచ్చారు. ఏమనుకోకమ్మా, మా వాళ్ళకు అసలు బుర్రే లేదు. నేనేదో తేలిక తీసుకొచ్చేశారు, కానీ నేను చాలా మంచివాణ్ణి. ఓ పసిబిడ్డ తల్లి లేకపోతే ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు వెలుగుబంటి. అరే సారీ హంటర్ సార్, మీరు ఎంత ఎమోషన్ అవుతారని నాకు అసలు తెలీదు. నేను కావాలంటే దీన్ని భద్రంగా వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వచ్చేస్తాను. పదనన్న వెళ్దాం. వెళ్ళు. అందుకని అలాగే వదిలేస్తారా? నేనేమైనా వదలమున్నానా? నేను మంచివాడినే, కానీ దొరికిన దాన్ని వదులుకునేంత మూర్ఖుణ్ణి కాదు. ఈ బిడ్డ తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి మరో మార్గం ఉంది. వెళ్ళండి. దీని తల్లిదండ్రులు కూడా వెతికి తీసుకురండి. అలాగైతేనే కుటుంబంలో ఐక్యంగా ఉంటాయి. నాకు ఎక్కువ డబ్బు లభిస్తుంది. సారీ బాస్, సారీ, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. ముఖ్యంగా ఏంటంటే అవి మన ట్రాప్ లో చిక్కలేదు. అలాగా? అవి అంత స్థాయికి తెలివైన అంటున్నావా? దీని తల్లి ఎంత తెలివైనదో నేనే ముఖాముఖిగా వచ్చి తెలుసుకుంటాను.
అంటే ఈ చిన్న ఎలుగు బంటిని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పగిస్తే తప్పకుండా సంతోషిస్తుంది. రా 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 రా, భయపడకు. అరే పిల్లడా, దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పిల్లడా, నా వెనకాల ఎందుకు పడ్డావు? నన్ను నువ్వు అసలు వదలవా? నా షూ నువ్వే కదా తిన్నావు, చాలదా నీకు? నా కాలు తినడానికి నా వెనకాలే వస్తున్నావేంటి? వెళ్ళు, వేరే పని పాట ఏం లేదా నీకు? శివా, శివా, ప్లీజ్ హెల్ప్ శివా. ఎలుక బండి దగ్గర నుంచి నన్ను కాపాడు శివా, ప్లీజ్ హెల్ప్ మీ. శివ, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? చాలా బాగుంది కదా. ఆ చిన్న ఎలుక బంటికి వాళ్ళ అమ్మ దొరికింది. ఇక రండి, మనం కూడా మన ఇళ్ళకి తిరిగి వెళ్దాం. లడ్డు సింగ్ గారు, కొంతమంది వేటగాళ్ళు ఈ చిన్న ఎలుక బంటితో పాటు ఇంకా చాలా జంతువుల్ని బంధించారు. ఒక నిమిషం, నాకు తెలిసి ఈ శబ్దం ఆ చిన్న ఎలుక బంటిదే అనుకుంటాను. వాళ్ళు సమస్యలో ఉన్నట్టున్నారు. త్వరగా రండి. రండి వెళ్దాం. చూసావు కదా, చెప్పానుగా, తల్లి పిల్ల ఇద్దరు చిక్కుకున్నారు. మీరు వదిలేసిన దాన్ని నేను పట్టేసుకున్నాను. అరే నేను తప్పించలేదు సార్, ఒక పిల్లాడు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళాడు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మర్యాదగా వాళ్ళని వదిలేయండి, లేదంటే మిమ్మల్ని నేను వదలను. పట్టుకుంటారా వాడిని? వేటగాడితో ఏం వాగుతున్నాడు? అమ్మో, నా కాలు, నా కాలు. నా మాట విను, ఇదిగో ఈ షూ కూడా నువ్వే తిను. నీ ఆకలి తీర్చుకో, నన్ను వదిలే. కాలు, నా షూ తీసుకో, నా కాలు, నా కాలు వదిలే.
లడ్డు సింగు పట్టుకున్న తర్వాత తప్పించుకోవడం అన్నది ఇంపాసిబుల్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడైనా సరే లడ్డు సింగు పేరు వినగానే సారీ. వెళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్. A friend in need is a friend indeed. అరే చాలు బాబు, చాలు బాబు, నేను చాలా మంచివాడిని బాబు. ఇక నీతో నేను దెబ్బలు తినలేను. ఇన్స్పెక్టర్ గారు, నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళిపోండి సార్. ఈ చిన్న పిల్లడి దగ్గర నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. గుర్తొచ్చింది, నీ పేరు శివ కాదు, శివ. శివ. సరే రండి అందరం జైలుకి వెళ్దాం. జైల్లో వేటాడుతూ గాని అదే చాలా పెద్ద జైలు. జైల్లో కూడా మా పని మేము చెయ్యొచ్చంటారా? అక్కడ చాలా జంతువులు ఉంటాయంట, చెప్పండి సార్. అక్కడ చీమలున్నాయి, దోమలున్నాయి, కాక్రోచులున్నాయి, స్పైడర్ ఉంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.